రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కొత్త టీపీసీసీ బాస్ ఎవరో దానిపై నేటితో సందిగ్ధత పడింది. ఇక వీడిపోబోతున్న నేపథ్యంలో తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరు దాదాపుగా ఖరారైపోతున్నట్లు తెలుస్తోంది. నేడు రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. నిన్న ఉదయం ఏసీసీ కార్యాలయంలో ఖర్గే, రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమై ఈ భేటీలో మహేష్ కుమార్ గౌడ్ వైపు అధిష్టానం మొగ్గు చూపించినట్లు తెలుస్తోంది. కేసీ వేణుగోపాలతో సాయంత్రం మరొకసారి జరిగిన భేటీలో కూడా టీపీసీసీకి మహేష్ కుమార్ గౌడ్కే మద్దతు పలుకుతూ ఇన్ఛార్జు దీపాదాస్ మున్షి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కు బయోడేటా పంపించాల్సిందిగా హైకమాండ్ నుంచి మెసేజ్ వచ్చినట్లు సమాచారం అందుతోంది. అలాగే ఈ నెలాఖరు వరకు కేబినెట్ విస్తరణ చేపట్టే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. చాలా రోజుల నుంచి ముందు ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కూడా టీపీసీసీ పదవి కన్ఫర్మ్ అయిపోతుంది, కేబినెట్ విస్తరణ జరుగుతుందని పదే పదే వార్తలు వచ్చాయి. ఈసారి ఎన్నికలకు దాదాపుగా ఖాయమైపోయినట్లు పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మహేష్ కుమార్ గౌడ్ వైపు ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి, దాదాపుగా ఖాయమైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? పీసీసీకి సంబంధించి కూడా కసరత్తు జరుగుతున్న నేపథ్యం కనిపించింది. గత ఆషాఢ మాసంలోనే కన్ఫర్మ్ చేస్తున్నట్టుగా కూడా వార్తలు వచ్చిన నేపథ్యం కావచ్చు. ఇక దీనికి సంబంధించి కూడా అధిష్టానం పూర్తి స్థాయిలో కసరత్తు పూర్తి కావచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక నిన్న జరిగిన సమావేశానికి సంబంధించి కూడా నిన్న ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇక జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఇక రాష్ట్ర ముఖ్య నేతలు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షిలతో భేటీ అయ్యారు. ప్రధానంగా పీసీసీ చీఫ్ పైన కూడా కసరత్తు జరిగింది. ఇక దాంతో పాటుగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇప్పటికీ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు 12 మంది మంత్రులుగా ఉన్న నేపథ్యం కావచ్చు. ఇంకా ఆరుగురు మంత్రులకు సంబంధించి కూడా విస్తరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఈ మంత్రివర్గ విస్తరణ పైన కూడా నిన్న కీలకంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక పీసీసీ చీఫ్కు సంబంధించి కావచ్చు, ఏదైతే సామాజిక సమీకరణలో దృష్టిలో ఉంచుకొని పీసీసీ చీఫ్ కన్ఫర్మ్ చేయాలని కూడా నిన్న అధిష్టానానికి సంబంధించిన నేతలను రాష్ట్ర సంబంధించిన ముఖ్య నేతలకు చెప్పిన నేపథ్యం కావచ్చు. నిన్న ముఖ్యంగా ఇదే అంశం పైన కూడా నిన్న 2 సార్లు అక్కడ చర్చ జరిగింది. ఇక ప్రధానంగా అంటే ముఖాముఖిగా అక్కడ సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి కూడా వాళ్ళను ముఖాముఖిగా 1-to-1గా కూడా నిన్న అధిష్టాన నేతలకు సంబంధించి కూడా ఎవరిని పీసీసీ చీఫ్ చేస్తే బాగుంటుందనే పైన కూడా అభిప్రాయాలు తీసుకున్న నేపథ్యం కనిపించింది. ఇక ప్రధానంగా గతంలో కొన్ని ఏదైతే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు, ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు ప్రధానమైన పేర్లు వినిపించాయి. ఇక ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేర్లు ప్రధానంగా వినిపించిన నేపథ్యం ఉంది. ఇక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా సంపత్ కుమార్ అలాగే ఇతర నేతల పేర్లు వినిపించిన నేపథ్యం ఉంది. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా పొరికే బలరాం నాయక్ పేరు తెర మీదకి వచ్చిన నేపథ్యం ఉంది. కాబట్టి ఇక ప్రధానంగా ఇప్పటికే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కొనసాగుతున్నారు. కాబట్టి ఇక మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా సామాజిక సమీకరణల కోణంలో మంత్రివర్గ విస్తరణ చేయాలని కూడా అధిష్టానం భావిస్తుంది. కాబట్టి ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా పీసీసీ చీఫ్ను కట్టబెట్టేందుకు అధిష్టానం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే నిన్న పూర్తిగా తుది కసరత్తు జరిగిన నేపథ్యం ఉన్నది. నిన్న సాయంత్రం కేసీ వేణుగోపాల్ మరోసారి రాష్ట్ర ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ప్రధానంగా మహేష్ కుమార్ గౌడ్కు సంబంధించి కూడా ఆయన పేరును కన్ఫర్మ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆయనకు సంబంధించి కూడా బయోడేటాను పంపాలని కూడా అధిష్టానం నుంచి కూడా ఆయనకు మెసేజ్ వచ్చినట్టుగా తెలుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్గా అలాగే ఎన్ఎస్యూఐ నుంచి కూడా మహేష్ కుమార్ గౌడ్ క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చారు. ఇక్కడ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కాబట్టి ఆయనకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఈ రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా మహేష్ కుమార్ గౌడ్కు సంబంధించి కూడా పీసీసీ చీఫ్ కట్టబెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇక పూర్తి స్థాయిలో ఇక మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి కూడా ఈ పీసీసీ చీఫ్గా అంటే 1-2 రోజుల్లో కూడా అధికారికంగా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఇక ప్రధానంగా ఇక్కడ మంత్రివర్గానికి సంబంధించి కావచ్చు, మంత్రివర్గంలో కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ప్రధానమైన ముదిరాజు కావచ్చు, యాదవ సామాజిక ఏదైతే ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన వారికి కూడా మంత్రి
మంత్రివర్గ విస్తరణలతో చోటు కల్పించాలని కూడా అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా పీసీసీ చీఫ్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం. నిన్న ఈ 2 పేర్లపైన ప్రధానంగా మహేష్ కుమార్ గౌడ్, మరియాష్ గౌడ్కు సంబంధించిన కూడా ఈ 2 పేర్లపైన కూడా తుది కసరత్తు జరిగింది. దాంట్లో భాగంగా మహేష్ కుమార్ గౌడ్కు సంబంధించి కూడా పూర్తిగా ఫైనల్ ఆయన ఏదైతే పీసీసీ చీఫ్గా ఎంపికైనట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇక మరోవైపు ఈ 2 రోజులకు సంబంధించి కూడా పీసీసీ చీఫ్ సంబంధించి కూడా మహేష్ కుమార్ గౌడ్ని అధికారికంగా ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి. రాజశేఖర్, ఎస్ అంటే ప్రధానంగా అంటే కమిటీకి సంబంధించి కానీ లేకపోతే హైకమాండ్ కానీ ఇక్కడ రాష్ట్ర నాయకత్వం మహేష్ కుమార్ గౌడ్ వైపు ప్రధానంగా మొగ్గు చూపించడానికి కారణాలు ఏంటి అని తెలుస్తూ ఉందా? రైట్, అంటే ప్రధానంగా ఏదైతే ఇప్పటికీ సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకొని ఈ పీసీసీ చీఫ్ పైన కసరత్తు జరిగింది. 2 దఫాలుగా అంటే 3 సార్లు దీనిపైన పీసీసీ చీఫ్ పైన కూడా 3 సార్లు ఢిల్లీ వేదిక కూడా కసరత్తు జరిగిన నేపథ్యం అయితే కనిపించింది. ఇక ఏదైతే గతంలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా బీసీలకు సంబంధించి ప్రాధాన్యత ఇవ్వలేదని కూడా ఇక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు వాళ్ళు చెప్పిన నేపథ్యం కావచ్చు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాతనే పీసీసీ కావచ్చు, మిగతా మంత్రివర్గం ఇంకా 6 మంత్రివర్గం సంబంధించి విస్తరించాలి కాబట్టి దాంట్లో 4 సంబంధించిన మంత్రులకు సంబంధించి శాఖలను కేటాయించేందుకు ఇప్పటికే 4 వివిధ సామాజిక వర్గాలకు సంబంధించి కూడా కసరత్తు జరుగుతుంది. ఇక ముందుగా పీసీసీ చీఫ్ కన్ఫర్మ్ అయితే ఇతర సామాజిక వర్గం అంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఇంకా ఆ మంత్రివర్గాల విస్తరణకి ఎవరికి తీసుకోవాలి, ఇక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి ఎవరిని తీసుకోవాలని పైన కూడా ఒక తుది దశకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక ముఖ్యంగా పీసీసీ చీఫ్ ముందుగా ప్రకటించిన తర్వాత మిగతా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఈ నెలాఖరులో ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సామాజిక సమీకరణలు దృష్టిలో ఉంచుకొని పీసీసీ చీఫ్ కన్ఫర్మ్ చేసినట్టుగా తెలుసు. ఎందుకంటే ఇక ఇతర సామాజిక వర్గాలకు సంబంధించి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కొనసాగుతున్న నేపథ్యంలో ఇక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కొనసాగుతున్నారు. ఇక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కూడా మంత్రులు అత్యధికంగా ఉన్నారు. కాబట్టి ఇక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా గతంలో అధిష్టానం కూడా బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు పీసీసీ చీఫ్కి సంబంధించి కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా డిక్లేర్ చేశారు. ఈ ప్రధానంగా ఈ ఇద్దరికి సంబంధించి మరియాష్ కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ పేరు చివరి వరకు కూడా తుది కసరత్తు జరిగింది. దాంట్లో ఏదైతే నేతల అభిప్రాయాలు కావచ్చు, పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయాలతో పాటుగా ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అభిప్రాయాలు తీసుకునే తర్వాత మహేష్ కుమార్ గౌడ్ పేరును కూడా ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. రాజశేఖర్, ఎస్ ఫైనల్గా ఎప్పటికీ పూర్తి స్థాయిలో అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బయోడేటా ఫామ్ ఎప్పుడైతే పంపించమన్నారో దాదాపుగా ఖాయమైపోయినటువంటి పరిస్థితి కాబట్టి సో అధికారికంగా ఎవరు అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో పార్టీ బాధ్యతలు ఎప్పుడు తీసుకునే అవకాశాలు, ఎందుకంటే శ్రావణ మాసం మనం గతంలో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, ఆషాఢం అయిన తర్వాతే పూర్తి కసరత్తులు ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుందని. సో ఇక్కడ సామాజిక వర్గ సమీకరణలతో క్యాబినెట్ విస్తరణ ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఎప్పుడు ప్రకటించబోతున్నారు? సో మిగతా సామాజిక వర్గాలకు సంబంధించి పేర్లు కూడా ఎప్పుడు విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది? అంటే దాదాపుగా ఒకేసారి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకేసారి పేర్లు అనౌన్స్ అయితే సో సమన్వయం కూడా ఉంటుంది. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందని కూడా గతంలో మనం చాలా సందర్భాలు అనుకున్నాం. సో ఇప్పుడు కూడా అలాంటి అనౌన్స్మెంట్ ఉండే అవకాశం ఉందంటారు. అంటే ఇదైనా 2-3 రోజుల్లోనే క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు పీసీసీ సంబంధించి కూడా పీసీసీ చీఫ్గా ప్రకటించిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్లను వాళ్ళు ప్రకటించాలి. కాబట్టి ఇక వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఒక మహిళకు సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉంటారు. మిగతా వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి కూడా పూర్తిగా కసరత్తు జరిగిన తర్వాత మరోవైపు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా 4 సంబంధించి మంత్రివర్గంలోకి చోటు కల్పించేందుకు అధిష్టానం భావిస్తుంది. కాబట్టి దాంట్లో ప్రధానంగా పేర్లు వినిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఏదైతే సుదర్శన్ రెడ్డికి సంబంధించి కావచ్చు, అలాగే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకి సంబంధించి ఆదిలాబాద్ నుంచి, అలాగే వాకిటి శ్రీహరికి సంబంధించి, అలాగే రంగారెడ్డి అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా మల్రెడ్డి రంగారెడ్డి, అలాగే ఏదైతే భువనగిరికి సంబంధించి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేర్లు, ఈ 4 పేర్లు తెర మీదకి వస్తున్నాయి. ఇక 4 పేర్లు బీర్ల ఐలయ్యకు సంబంధించి కూడా ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా యాదవ కురుమ కులం నుంచి ఉన్నారు. ఇక వాకిటి శ్రీహరికి సంబంధించి కూడా ఆయన ముదురాజు సామాజిక వర్గానికి సంబంధించి ఉన్నారు. గతంలో ఎంపీ ఎన్నికలకు
సంబంధించి ప్రచారాల్లో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు. బీసీకి సంబంధించిన ముదిరాజు సంబంధించి ఏదైతే వాకిటి సిఆర్కి సంబంధించి కూడా మంత్రివర్గంలోకి చోటు కల్పిస్తామని చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు 2 బీసీ సామాజిక వర్గానికి సంబంధించి అలాగే ఏదైతే సుదర్శన్ రెడ్డి కావచ్చు, ఇక మిగతా సంబంధించిన మల్రెడ్డి రంగారెడ్డి, ఎందుకంటే ఇక ఆదిలాబాద్ నిజామాబాద్ కావచ్చు, ఇంకా ఏదైతే ఉమ్మడి హైదరాబాద్కి సంబంధించి ఈ 3 ఏదైతే జిల్లాలకు సంబంధించి కూడా మంత్రివర్గంలో లేరు కాబట్టి ఈ జిల్లాలకు సంబంధించి ఇక మంత్రివర్గంలో చోటు కల్పించాలని కూడా అధిష్టానం భావిస్తుంది. దాంట్లో భాగంగానే కసరత్తు జరుగుతుంది. ఇక ఈ 4 మంత్రివర్గంలోతో పాటుగా పీసీసీ చీఫ్ ఫైనల్ చేసి అన్నీ ఒకటేసారి ప్రకటించేందుకు కూడా కసరత్తు జరుగుతుంది. కాబట్టి ఇక దాంట్లో భాగంగానే నిన్న పీసీసీ చీఫ్ని ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక 4 మంత్రివర్గానికి సంబంధించి ఎవరికి చోటు కల్పించాలి, ఏ సామాజిక వర్గానికి చోటు కల్పించాలని పైన కూడా కసరత్తు జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ 4 పేర్లు తెర మీదకి వస్తున్నాయి. కాబట్టి ఇక పూర్తిగా ఇది ఫైనలైజ్ అయిన తర్వాత కూడా ఏ క్షణమైన ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.